నేను చిలక్కి చెప్పినట్టు చెప్తున్నా. నాకు ఎవరు ఫోన్ చేసినా ఈ కల్చర్ని అసలు ముట్టుకోవద్దు. మీ చేపలకి మీరు చేపలు పెంచుతున్నట్లయితే అసలు ఈ కల్చర్ జోలికి వెళ్ళొద్దు అని చెబుతున్నా. గతంలో కూడా నేను అనేక వీడియోల్లో చెప్పాను. నాకు పర్సనల్గా ఫోన్ చేసిన వాళ్ళకి కూడా చెప్తా వస్తున్నా. బెనిఫిట్స్ కంటే కూడా లాస్ ఎక్కువ ఉంది. నిజాలు ఎప్పుడు కూడా చేదుగా ఉంటాయి, అబద్ధాలు తీయగా ఉంటాయి. నిజాలు తీసుకోవడానికి అంత మనం ఇష్టం చూపించం, కానీ అబద్ధాలు తీయగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువ నమ్ముతాం. కానీ నిజాలు మొదట్లో చేదుగా ఉన్నప్పటికీ దాని యొక్క ఫలితాలు తర్వాత తీయగా మారుతాయి. కానీ అబద్ధం మాత్రం ముందు చాలా తీయగా ఉంటుంది. ముందుకెళ్ళే కొద్దీ దాని యొక్క ఫలితాలు అనేది చాలా దుష్ప్రభావాలు చూపిస్తాయి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు నేను మాట్లాడబోయే విషయం దీనికి సంబంధించినటువంటి విషయమే. మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు నాకు ఫోన్ చేసి, అన్న మా తాతగారికి డెంగ్యూ లక్షణాలు కనిపించాయి, హాస్పిటలైజర్ అయ్యారు అన్నారు. అలాగే తమ్ముడు, ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి, నీకు ఎలాంటి హెల్ప్ కావాలి, నీకు ఎలాంటి హెల్ప్ కావాలని చెప్పి నేను చేస్తాను, హాస్పిటల్తో ఎవరన్నా మాట్లాడాలా ఏంటి అని అడిగాడు. అదేం కాదన్నా, నేను నీకు ఈ ఫిష్ హాబీని స్టార్ట్ చేసినప్పుడు నీకు ఫోన్ చేసినాను, చాలా సజెషన్స్ ఇచ్చావన్నా, అన్నీ నేను తీసుకున్నా, కానీ ఆ ఒక్క కల్చర్ విషయంలో మాత్రం నేను నీ మాట వినలేదన్నా. ఇప్పుడు అదే మా తాతగారి యొక్క ప్రాణాలని రిస్క్లో పడేసింది అని చెప్పి అన్నాడు. అసలు నాకు గుర్తే లేదు. ఎప్పుడో నాకు తెలిసి 3 నెలలు 4 నెలల క్రితం ఫోన్ చేసినట్టున్నాడు తను. నాకు అసలు గుర్తే లేదు. ఏంటి తమ్ముడు అసలు ఏంటి అంటే, చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు కదా, సో ఎవరనేది ఏంటి మనకి గబుక్కున ఐడియా రాదు. తను చెప్పిన తర్వాత, అన్న నేను ఇట్లాగా ఫస్ట్లో ఫిష్ కల్చర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫోన్ చేశాను, చాలామంది నాకు మస్కిటో కల్చరు చేస్తే బాగుండిద్ది, ఫిష్కి చాలా ప్రోటీను, చాలా బాగా త్వరగా పెరుగుతాయి అని చెప్పి అంటున్నారన్న. నేను కూడా ఫిష్ కోసం ఈ మస్కిటో కల్చర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే నేనన్నా, అస్సలు దాన్ని ముట్టుకోవద్దు అని చెప్పాను. అతనికే కాదు, అసలు దీని గురించి ఎవరు నాకు ఫోన్ చేసినా సరే అసలు ఆ కల్చర్ని అసలు మీరు ముట్టుకోవద్దు. మీరు ఏ కల్చర్ అయినా పెట్టుకోండి, కానీ మస్కిటో కల్చర్ కానీ మీరు పెట్టుకుంటే అది చేపలకు బలం కావచ్చు, ప్రోటీన్ ఇంప్రూవ్ అవ్వచ్చు, కానీ అది మీ ప్రాణాలకి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ప్రాణాలని రిస్క్లో పడేసిద్ది అని ప్రతి ఒక్కరికి చెప్తానే ఉంటా. కానీ నిజాలు ఎప్పుడు వినరు కదా, నిజాలు చాలా చేదుగా ఉంటాయి. వద్దు అనే మాట ఎవరు వినరు. ఎవరైతే చెయ్యి అని చెడు గురించి చెప్తారో వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. అతనికి ఇంకెవరినో కనుక్కుంటే మంచిది, అలాంటిదే ఉండదు అని చెప్పారంట. అతను మస్కిటో కల్చర్ స్టార్ట్ చేశారు. నాకు మొన్న ఒక 2 డేస్ బ్యాక్ ఫోన్ చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిచ్చి తిట్లు తిట్టారంట అతను. వాళ్ళ తాతగారికి ఇప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనేవి పడిపోయే స్టేజ్లో ఉన్నారంట. ఇప్పుడు వాళ్ళ తాతగారికి 70 సంవత్సరాలంట. ఇప్పుడు ఆ ఏజ్లో ఈ మెడికేషన్ని ఎలా తట్టుకుంటారు? ఈ ప్లేట్లెట్స్ పడిపోతే ఎంత నీరసంగా ఉంటుందంటే అసలు భరించలేరు. సాధారణంగా హెల్తీగా ఉన్నవాళ్ళు మనలాంటి వాళ్ళే భరించలేరు. ఆ వయసులో ఆయన ఎలా తట్టుకుంటాడు? ఇది ఖచ్చితంగా వాళ్ళ మనవడు, అంటే పేరు చెప్పను, చేసినటువంటి, వాళ్ళ చేతులారా చేసుకున్నటువంటి పనిగా చెప్పుకోవచ్చు. సో ఈ మస్కిటో కల్చర్ అనేది చేపలకు మంచిదే, కానీ అది మనిషికి మాత్రం చాలా హాని చేస్తుంది. ఇప్పుడు తను నాకు ఫోన్ చేయడానికి అసలు కారణం ఏంటంటే, అంటే నీ మాటలు నేను వినలేదు, నువ్వు మంచిగా చెప్పావు, కానీ ఎవరో మాటలు విని నేను దాన్ని ఫాలో అయ్యి ఇప్పుడు నా చేతులారా నేనే ఈ తప్పు చేశాను, కాబట్టి ఇలాంటి తప్పు ఇంకెవరో చేయకూడదు, వాళ్ళ చేతులారా వాళ్ళ ఫ్యామిలీని రిస్క్లో పడేసుకోకూడదు. అందుకని నన్ను ఉదాహరణగా చెప్పి మీరు ఒక వీడియో చేయండి, మన సబ్స్క్రైబర్స్ని కానీ వ్యూవర్స్ని కానీ అలర్ట్ చేయండి. ఈ సీజన్ బాగోలేదు, వర్షాలు పడుతున్నాయి, దోమలు ఎక్కువగా ఉన్నాయి, డెంగ్యూ మలేరియా కాకుండా ఇంకా వేరే వేరే రకరకాల కొత్తగా ఫీవర్స్ ఇవన్నీ వస్తున్నాయి, కాబట్టి మన సబ్స్క్రైబర్ని అలర్ట్ చేయండి, ఈ కల్చర్ని అసలు చేయొద్దని చెప్పి ఒక వీడియో చేయండి అన్న, నా నుంచి ఇదే మీరు నాకు చేసే ఒక హెల్ప్ అని చెప్పి అతను అన్నాడు. నిజంగా అతను మాట్లాడినటువంటి మాటలో నాకు ఏడుపు వచ్చింది. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాల. సో హెల్ప్ అయితే వద్దంటున్నాడు. సరే తమ్ముడు, నేను ఖచ్చితంగా చేస్తాను, నువ్వు చెప్పకపోయినా నేను చేస్తాను, ఎందుకంటే ఇది నా డ్యూటీ కాబట్టి నేను చేస్తానని చెప్పా.
మీ ఇంట్లో కనుక చేపలు పెంచితే కనుక ఈ మస్కిటో కల్చర్కి చాలా దూరంగా ఉండండి. ఇప్పుడున్న పొజిషన్లో మీరు అసలు దోమల్ని పెంచడం అనేది చాలా పెద్ద తప్పు కాదు, నేరం కూడా. ఎందుకంటే మీ వల్ల దోమలు అనేవి అభివృద్ధి చెందుతాయి, వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ మొత్తం కూడా దోమల్ని ఎలా పోగొట్టాలని చూస్తుంటే మేము ఈ మస్కిటో కల్చర్ చేయడం వల్ల ఏంటంటే దాన్ని ఇంకా మనం డెవలప్ చేస్తున్నాం, వ్యాధుల్ని స్ప్రెడ్ చేస్తున్నాం. మీ చుట్టుపక్కల పిల్లలు ఉంటే వాళ్ళని రిస్క్లో పడేస్తున్నాం, పసిపిల్లల్ని రిస్క్లో పడేస్తున్నాం. తర్వాత ఉమెన్స్, ముసలోళ్ళని ఇలా అందరినీ రిస్క్లో పడేసిన వాళ్ళతో వాళ్ళకి గనక ఎవరినైతే ఆ పాపం గనక మనకే చుట్టుకుంటుంది. సో దయచేసి ఎవరైనా గనక ఈ మస్కిటో కల్చర్ని మీరు ఇప్పటికీ చేస్తున్నట్టయితే అర్జెంటుగా దాన్ని పడబోయండి. మీరు మీ ఫ్యామిలీ రిస్క్లో పడద్దు. ఇది ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది, నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ కల్చర్ కాకుండా మనకి ఇంకా డాంపినియా ఉంది, లేకపోతే మొయినా కల్చర్ ఉంది, గ్రిండల్ వర్మ్స్ కల్చర్ ఉంది, అనేక రకాల కల్చర్ని మీరు ట్రై చేయండి. వాటి వల్ల కూడా రిస్క్ ఉంటుంది, కానీ మరి ప్రాణాలు పోయేటువంటి రిస్క్ అయితే ఉండదు. సో ఈ వీడియో ద్వారా మీ అందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మస్కిటో కల్చర్ చేస్తున్నా సరే అర్జెంటుగా ఈ వీడియోని షేర్ చేయండి. లేకపోతే మీరే చెప్పండి, వద్దురా బాబు మనకి తలనొప్పి ఎందుకు, మన ఫ్యామిలీని, పక్కింటి వాళ్ళ ఫ్యామిలీని మనం ఎందుకు రిస్క్లో పెట్టాలని చెప్పి మీరు వాళ్ళని కూడా కొంచెం ఎడ్యుకేట్ చేయండి. నేను మీకు ఈ వీడియో ద్వారా ఈ మెసేజ్ని అయితే ఇవ్వాలనుకున్నా. సో మీ అందరూ ఏంటంటే ఎవరైతే ఈ మస్కిటో కల్చర్ ద్వారా నాకు మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క తాతగారు బాగుండాలని, క్షేమంగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా ప్రేయర్ చేయండి. ఆయనకి ఏమీ అవ్వకూడదని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీన్ని మీరు రిక్వెస్ట్ అనుకుంటారా, వార్నింగ్ అనుకుంటారా, మీ ఇష్టం. కానీ ఏదైనా ఎలాగైనా తీసుకోండి, కానీ హాబీ అనేది ఎప్పుడైనా ఆరోగ్యవంతమైన దారిలో చేయటమే మంచిది, అదే ఉత్తమం కూడా. సో ఇది నేను కాకపోతే ఇంకా మీకు ఎవరు చెప్తారు?